అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నందివాడ అనంతలక్ష్మి గారు రచించిన విలువ కట్టలేనిది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈసారి తాడో పేడో తేల్చుకుందామని నిశ్చయించుకునే బయలుదేరింది శివాని. చిన్న తమ్ముడు పెళ్లితో తండ్రి బాధ్యతలన్నీ పూర్తయినట్లే. అందుకే బయలుదేరింది. తమ్ముడి పెళ్లికైనా ప్రయత్నాలు మాత్రం యుద్ధానికి. రైల్వే స్టేషన్కు వచ్చిన పెళ్లి కొడుకు శ్రీధర్ని చూసి, అదేమిటోయ్ నువ్వొచ్చావు? ఈరోజు నిన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా అన్నాడు సుందరం. చిన్నక్క కూడా రానిదే ఎలా చేస్తారు? అయినా మీరిద్దరూ వస్తుంటే ఇంటికి తీసుకెళ్ళడానికి రాకుండా ఎలా ఉంటాను? సామాన్లు తీసుకుంటూ అడిగాడు శ్రీధర్. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళం ఈ కాస్త దూరం రాలేమా? ఏ పిల్లైనా ఎత్తుకుపోతుందా మీ ఊళ్ళో అంటూ గట్టిగా నవ్వి భుజం తట్టాడు సుందరం. సామాను కారులో పెడుతుంటే, కారెక్కడిదిరా అని అడిగింది శివాని. మా స్నేహితుడిదిలే, ఈ టైంలో ఇలాంటి అవసరాలకని ఇక్కడుంచాడు. కారు స్టార్ట్ చేస్తూ చెప్పాడు శ్రీధర్. కారు గేటులోకి రాగానే అందరూ బిలబిల్లాడుతూ బయటకొచ్చారు. శివాని వచ్చింది అంటూ. ఆ అభిమానానికి పొంగిపోయింది శివాని హృదయం. పెద్దక్క భవానీ, చిన్నక్క ఈశాని 10 రోజులు ముందుగానే పిల్లలతో సహా వచ్చారు. అన్నయ్య శ్రీహరి ఈ ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. తను చదివిన డిగ్రీ చదువుకి వచ్చే ఉద్యోగపు జీతంరాళ్ల బ్రతుకు కన్నా వ్యవసాయమే హాయని అతని ఉద్దేశం. తండ్రిది అదే అభిప్రాయం. చిన్నవాడు శ్రీధర్ మాత్రం ఇంజనీరింగ్ పూర్తి చేసి కన్సల్టెన్సీ పెట్టుకుని తనకు సరిపడా సంపాదించుకుంటున్నాడు. మొదటి నుంచి చదువుకుంటూ కూడా వ్యవసాయం చేసుకుంటూ తండ్రి హయాంలో కన్నా ఎన్నో రెట్లు పెంచిన అన్నగారికే పొలాలన్నింటినీ ఉండనీయమని, తన సంపాదన తనకు చాలని అంటూ ఉంటాడు. పెళ్లయ్యాక కూడా అభిప్రాయం ఉంటుందా అన్న అనుమానం వచ్చింది ఒక్క శివానికి మాత్రమే. కొంతకాలం క్రితమైతే శివానికి కూడా అటువంటి అనుమానం వచ్చుండేది కాదు. మధ్యాహ్నం భోజనాలైనాక తల్లినడిగింది శివాని. కట్నం తీసుకోవటం లేదని నాన్నగారు రాశారు, పెళ్లి ఖర్చులెట్లా మరి అని. అదేమిటి అట్లా అంటావు? కట్నం తీసుకోనిదే పెళ్లి చేయలేనంత హీనంగా లేవుగా అంది తల్లి. ఆడబడుచు లాంఛనాలు మాత్రం యథావిధిగా జరుగుతాయి పరిహాసంగా అంది వదిన రాజ్యలక్ష్మి. నేనందుకడగటం లేదులే అంటూ చిన్నబుచ్చుకుంది శివాని. కూతురికి కొడుక్కి సమానంగా ఆస్తి రాశారట వాళ్ళ నాన్నగారు. ఆ అమ్మాయికి చాలా ఆస్తుంటే ఇంక ప్రత్యేకంగా కట్నం ఎందుకు? మేనత్త వెంకటలక్ష్మి తానేదో కొత్త విషయం కనుక్కున్నట్టుగా చెప్పింది. ఆస్తిస్తే మాత్రం కట్నం ఇవ్వరా? దేని ముచ్చట దానిదే. అప్పుడే అటొచ్చిన మేనత్త భర్త ఒక చెనుకు విసిరి వెళ్లాడు. కట్నం తీసుకోకూడదన్నది శ్రీధర్ ఆదర్శం. అతనికి రాధిక నచ్చింది. అమ్మాయికి ఆస్తి ఉందన్న సంగతి తర్వాత తెలిసింది. రాజ్యలక్ష్మి ఆ మాటని అక్కడ్నుంచి తప్పుకుంది. శివాని తల్లి కూడా కోడల్నే అనుసరించింది. మేనత్త ఈ విషయాన్నే అందరితోనూ చర్చిస్తుంటే శివాని వింటోంది. భారీ కట్నంతో బాగా ఆస్తున్న భర్తని కొనుక్కున్న పినతల్లి కూతురు జ్ఞానప్రసూనాంబ ఎంతో ఆసక్తికరంగా తన అత్తగారి తరపు బంధువు ఒక ఆవిడ సంగతి చెబుతోంది. ఆవిడ అన్నదమ్ములతో సమానంగా ఆస్తులో వాటా అడిగిందట. వాళ్లు మారు మాట్లాడకుండా ఇచ్చారట. కాని పండగలకి పబ్బాలకి పెట్టిపోతలు లేకపోతే పోయే. పసుపు కుంకం కూడా మానేశారట. పైగా తండ్రి పోతే దహన క్రియల దగ్గర నుంచి అన్ని ఖర్చుల్లోనే వాటా పంచుకోమన్నారట. శివాని ఎంతో కుతూహలంగా వింటోంది ఆ మాటల్ని. అటు వెడుతున్న భవానిని పిలిచి, ఆడపిల్లలకి కట్నం ఇవ్వటం మంచిదా, ఆస్తిలో వాటా ఇవ్వటం మంచిదా అని అడిగింది మేనత్త. మంచి చదువు, బ్రతకగల స్తోమత ఈ రెండే తల్లిదండ్రులు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇవ్వాల్సింది. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, వీటి ముందు ఆస్తులు కట్నాలు చాలా అల్పం. ఆత్మీయతని పనం పెట్టనిది ఏదైనా మంచిదే అన్నది చదువుకున్నది, తెలివైనది, మంచిది, సమర్థురాలు అని అత్తింటా పుట్టింటా పేరున్న భవాని. ఏమిటో భవాని, మీ ఇంట్లో వాళ్ల మాటలు చేతలు ఊహలు నాకెప్పుడూ అర్థం కావు అంది మేనత్త. ఆ క్షణాన శివానికి తమని ప్రత్యేకమైన ఆదర్శాలతో పెంచిన తండ్రి మీద గౌరవం, తాము ఇతరుల కన్నా ఎంతో ఉన్నతంగా ఉన్నామన్న గర్వం కలిగాయి. ఘనంగా పెళ్లి జరిగింది. నిద్రలు కూడా పూర్తయి వెళుతున్న పెళ్లి కూతురు, ఇంత మంచి మనుషుల మధ్యకి రావటం నిజంగా నా అదృష్టం అని అన్నప్పుడు
అవతలి వాళ్ల మంచితనం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని భవానీ తేల్చేసింది కాని శివానికి మాత్రం మనసు కలుక్కుమంది. పెళ్లికూతురు రాధికకి ఇంటిని, ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తూ ఎవరూ వినకుండా తమని గురించి రాజ్యలక్ష్మి ఎంతో ఘనంగా చెప్పటం శివాని కళ్లల్లోనూ చెవుల్లోనూ పడకుండా తప్పించుకోలేదు. ఆ మాటల ప్రభావమే ఇది అని శివానికి అర్థమైంది. చీరలు, లాంఛనాలు ఘనంగా పుచ్చుకున్న శివాని వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్కొచ్చిన మనుషులు కనుమరుగైన తర్వాత కూడా ఇంకా అటే చూస్తూ ఏదో లోకంలో ఉంటే చూసి నవ్వుకున్నాడు సుందరం. కొంచెం సేపటికి కంట్లో ఏదో పడినట్టుగా నటిస్తూ కళ్ళు తుడుచుకుంటున్న శివానిని అడిగాడు. ఏదో తేల్చేస్తాను, అచ్చేస్తాను అన్నావు, ఏం తేల్చలేదేంటి అని. పోనిద్దరు, మీ సంపాదన చాలు మనకి. మీలాంటి భర్తనిచ్చాడు మా నాన్న, ఇంకేం కావాలి చెప్పండి. ఆస్తిలో వాటా అడిగి ఇప్పుడే అర్జెంటుగా మనం ఇల్లు కొనుక్కోనక్కర్లేదులేండి. శివాని మాటలు విన్న సుందరం ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ శివానియే అంది. వాటాయే కాదు, ఎంత అడిగినా ఇస్తారనుకోండి. వాటాగా అడిగితే ఇప్పుడున్న ఆప్యాయత ఉంటుందా? మా పుట్టింటివారు పెట్టారని నేను ఘనంగా చెప్పుకునే పెట్టిపోతలుంటాయంటారా? పిచ్చిమొద్దు, ముందు నేను చెబితే నీ బుర్రకెక్కలేదు. నీ లాయర్ ఫ్రెండు నీ బుర్రలో దూర్చిన జాడ్యమిది. మీ వాళ్ల మధ్య 4 రోజులుండడమే దీనికి తగిన మందని నాకు తెలుసు. శివాని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు సుందరం. సిగ్గుపడి తల వంచుకున్న శివాని నిట్టూర్పు రైలు పెట్టిన కోతతో కలిసిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.